విశ్వవ్యాప్తంగా జరిగే ఎన్నో సంఘటనల నుండి ఎంపిక చేసిన కొన్ని అంశాల విశ్లేషణాత్మక సమాహారం విశ్వదర్శన్ కార్యక్రమానికి స్వాగతం. రోజులాగే నేటి ఫోర్ సైడ్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో 5 అంశాలను ఎంపిక చేసి అందిస్తున్నాం. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ ముందుగా మనం ఎంపిక చేసుకున్న అంశాలను తెలుసుకుందాం. మొట్టమొదట ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరిగిన పోరులో హిజ్బుల్లా ఎంటర్ అయింది. హిజ్బుల్లా ఎంటర్ అయిన తర్వాత ఈ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ల స్థాయి దాటి గల్ఫ్ మొత్తానికి వ్యాపించే ప్రమాదం ఏర్పడిన వేళ ఎట్టకేలకు హిజ్బుల్లా ఇజ్రాయెల్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం యొక్క విశేషాలను తెలుసుకుందాం. అటు పిమ్మట బంగ్లాదేశ్లో హిందూ సాధువైన గతంలో ఇస్కాన్లో పనిచేసిన హిందూ సాధువుపై దేశద్రోహ నేరం మోపి ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇస్కాన్ అనే సంస్థను నిషేధించాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ మొత్తం వ్యవహారం ఏమిటి, ఈ అంశంపై భారత్ కూడా స్పందించింది. దీన్ని తెలుసుకుందాం. ఇక మూడవ అంశం మనం గతంలో చెప్పుకున్నాం. ఆస్ట్రేలియాలో ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో 16 సంవత్సరాల కన్నా చిన్న వయస్కుల వారు సోషల్ మీడియాలో పాల్గొనకుండా నిషేధం విధించాలన్న ఒక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ వారం పార్లమెంటు ఆ చట్టాన్ని ఆమోదం తెలిపింది. ఆ చట్టం యొక్క విశేషాలను తెలుసుకుందాం. తదుపరి కెనడాలో పలు దేవాలయాలలో భారతీయ రాయబార కార్యాలయాలు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాటిపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులు చేయడం చూశాం. అలాంటి పరిస్థితుల్లో కెనడాలోని ఒక ఆలయంలో భారత రాయబార కార్యాలయం కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి ఇబ్బంది కలిగించకుండా చూడాలని కెనడా పోలీసులను ఆదేశిస్తూ అక్కడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని పూర్వాపరాలు తెలుసుకుందాం. ఇక చివరిది, ప్యూటిన్ యుక్రెయిన్కు ఒక పెద్ద హెచ్చరిక జారీ చేశారు. అత్యంత కీలకమైన వ్రిష్నిక్ మిసైల్స్ను యుక్రెయిన్ మీద ప్రయోగించడానికి తాము వెనకాడబోమని హెచ్చరించారు. ఇప్పటికే వందలాది డ్రోన్లు మిసైళ్లతో యుక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్యూటిన్ చేసిన హెచ్చరిక పరిస్థితిని ఏ దిశగా తీసుకెళ్తోందన్న ఆందోళన అక్కడ ప్రజల్లో నెలకొంది. ఇది ఏమిటి, ఈ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏమిటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి ఈరోజు మనం ఎంపిక చేసుకున్న 5 అంశాలు. ఈ 5 అంశాలు మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ ఈ 5 అంశాలలో మొట్టమొదటి అంశం ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య జరిగిన శాంతి ఒప్పందం. ఇజ్రాయిల్ హిజ్బుల్లాలు తీవ్రంగా పోరాడుతున్నాయనే విషయం మనకు తెలుసు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద దాడి చేయడం మొదలుపెట్టిందో, ముఖ్యంగా లెబనాన్లో సరిహద్దులను దాటి ముందుకు వెళ్ళిందో, ఇరాన్ ఈ యుద్ధంలోకి ప్రవేశించింది. ఎందుకంటే హిజ్బుల్లా అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ మట్టుపెట్టింది, అగ్రనాయకుల్ని చంపివేసింది. హిజ్బుల్లా యొక్క ఆస్తులు, ఆయుధాల మీద తీవ్రమైన విధ్వంసాన్ని ఇజ్రాయెల్ సృష్టించింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని కొంత తీవ్రత తగ్గించడానికి, ఇజ్రాయెల్ దృష్టి మళ్లించడానికి ఇరాన్ స్వయంగా రంగంలోకి దిగింది. ఇరాన్ స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత ఇరాన్ మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన వేళ గల్ఫ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీన్ని తగ్గించడానికి అమెరికా తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు అమెరికా, ఫ్రాన్స్ దేశాలు రెండూ కలిసి హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని ఏర్పాటు చేశాయి. ఈ శాంతి ఒప్పందం కారణంగా గత 13 నెలలుగా ఈ రెండు ఇజ్రాయెల్ హిజ్బుల్లాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఏమైతే ఉందో ఆ యుద్ధం శాశ్వతంగా ఆగిపోయే అవకాశం ఏర్పడింది. ఈ యుద్ధాన్ని ముగించడానికి వీలుగా దక్షిణ లెబనాన్లో కొంత ప్రాంతాన్ని వీళ్ళు సీజ్ ఫైర్ జోన్గా ప్రకటించారు. ఆ సీజ్ ఫైర్ జోన్గా ప్రకటించిన ప్రాంతంలో
హిజ్బుల్లా సైన్యం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ లెబనాన్ దేశానికి సంబంధించిన సైన్యం వచ్చి చేరుతుంది. ఈ లితానీ లెబనాన్, దక్షిణ లెబనాన్లోని లితానీ నదికి దక్షిణంగా ఉన్న, అంటే దగ్గర దగ్గర ఒక 20 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ప్రదేశం, అది ఇజ్రాయెల్ బోర్డర్ నుంచి ఈ లితానీ నది మధ్య ఉన్న ప్రదేశాన్ని శాంతి ప్రదేశంగా ప్రకటించారు. అక్కడ హిజ్బుల్లాకు చెందిన సైన్యం కానీ తీవ్రవాదులు కానీ ఎవరు లేకుండా లెబనాన్ సైన్యం చూస్తుంది. ఆ ప్రాంతాన్ని ఈ సీజ్ ఫైర్ అమలు చేయడానికి లెబనాన్ సైన్యం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇజ్రాయెల్ తన సరిహద్దులకు యువతల ఉండిపోతుంది. ఆ టైటాన్ నదికి అవతల వైపు హిజ్బుల్లా ఉంటుంది. మధ్యలో 20 కిలోమీటర్ల దూరం ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. దీంతో ప్రత్యక్షంగా సాగుతున్న పోరు ఆగడానికి వీలవుతుంది. అయినప్పటికీ ఈ ఒప్పందం కుదిరిందని ప్రకటించిన తర్వాత కూడా చెదరుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ వాయుసేన ఒక హిజ్బుల్లా టార్గెట్ మీద బాంబులు వేసిందని ఆరోపణలు వస్తే హిజ్బుల్లా వాళ్ళు డ్రోన్లు వదిలారని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నా బై అండ్ లార్జ్ ఈ ఒప్పందం కుదిరిన తర్వాత నుండి ఈ ఫ్రంట్లో, ఎందుకంటే ఈరోజు ఇజ్రాయిల్ ఒకవైపు హమస్తోనూ, ఇంకొక వైపు హోతీలతోనూ, ఒకవైపు హిజ్బుల్లాతో, మరోవైపు ఇరాన్తో 4 ఫ్రంట్లతో యుద్ధం చేస్తున్నారు. అలాంటిది ఈరోజు 2 ఫ్రంట్లలో హిజ్బుల్లాతో ఒప్పందం కుదిరిందంటే దాని వెనక ఇరాన్ కూడా ఉన్నట్లే. ఇరాన్ హిజ్బుల్లాతో కుదిరిన ఈ ఒప్పందం ఇరాన్తో పరోక్షంగా, హిజ్బుల్లాతో ప్రత్యక్షంగా 2 ఫ్రంట్లలో ఇజ్రాయెల్కు కొంత శాంతికి అవకాశం కల్పిస్తుంది. ఇక ఇజ్రాయెల్ తన పూర్తి దృష్టిని హమాస్ మీద కేంద్రీకరిస్తుంది. త్వరలో హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో కూడా ఒక శాంతి ఒప్పందం నెలకొనే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు 13-14 నెలల తర్వాత ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆగిపోయే అవకాశాలు, అక్కడ శాంతి నెలకొనే అవకాశం మనకి కనిపిస్తోంది. ఇది మనం ఎంచుకున్న మొట్టమొదటి అంశం. ఇక తదుపరి అంశం అది బంగ్లాదేశ్కు సంబంధించింది. బంగ్లాదేశ్లో గతంలో ఇస్కాన్తో పనిచేసిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి, ఈ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి ఒక హిందూ సన్యాసి. ఈ హిందూ సన్యాసి గతంలో ఇస్కాన్తో కలిపి ఆయన పనిచేశారు. ఆ ఇస్కాన్ను ఆయన వదిలిపెట్టి స్వంతంగా సనాతన ధర్మానికి సంబంధించిన ఒక సంస్థను ఆయన స్థాపించారు. ఆ సంస్థ పేరు బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన జాగరణ్ జ్యోతే. బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన జాగరణ్ జ్యోతే అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించే బంగ్లాదేశ్ ఐక్య వేదిక అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఆ సంస్థను ఆయన ఇస్కాన్ను వదిలిపెట్టి ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత నుండి బంగ్లాదేశ్లో మైనార్టీల హక్కుల కోసం, మైనార్టీల ప్రాణాల కోసం తీవ్రంగా పోరాడుతోంది. బంగ్లాదేశ్లో మైనార్టీలు అంటే ముస్లింలు కాదు, హిందువులు. సో హిందువుల మీద జరిగిన దాడులను అరికట్టడానికి, నిరోధించడానికి, ఆ హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలను ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సనాతన ఏదైతే సంస్థ సృష్టించబడిందో ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సనాతన జాగరణ్ జ్యోతి సంస్థకు ఈ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఏదైతే అక్కడ హిందువులలో ఒక ఉద్యమాన్ని సృష్టిస్తోందో ఆ ఉద్యమాన్ని అణిచేయడానికి ఈరోజు బంగ్లాదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేది. ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా ఇస్కాన్ పనిచేస్తోందని, ఈ సనాతన ధర్మజాగరణ్ జ్యోతిను ఇస్కానే సృష్టించింది అని ఆరోపిస్తూ జమాతే ఇస్లామీ అక్కడ తాత్కాలిక ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడమే తడువుగా ఈ చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారిని దేశద్రోహ నేరం కింద అరెస్టు చేయడం జరిగింది. ఆయన కూడా ఆ రోజు దేశాన్ని వదిలి వెళుతున్న సందర్భంలో ఈ అరెస్టు జరిగింది. ఢాకా ఎయిర్పోర్ట్లో ఆయన్ని అరెస్టు చేసి ఆయన మీద దేశద్రోహ నేరం పెట్టడం జరిగింది. ఆ పెట్టిన తర్వాత కోర్టులో దీని మీద తీవ్ర స్థాయిలో విచారణ జరిగిన వేళ
కోర్టులో ప్రభుత్వ న్యాయవాది ఇస్కాన్ను కూడా తాము నిషేధించాలనుకుంటున్నామని తన నిర్ణయాన్ని చెప్పగానే కోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారం ఈరోజు బంగ్లాదేశ్ హైకోర్టులో ఉంది. ఈ సంఘటన పట్ల భారత్ తీవ్రంగా స్పందించింది. హిందూ సన్యాసి పట్ల జరుగుతున్న అకృత్యాన్ని వెంటనే ఆపాలని, హిందూ మైనార్టీల మీద ఎలాంటి అరాచకాలు, వాళ్ళ ప్రాణాలను మానాలను దోచుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఉందని స్పష్టం చేస్తూ ఈ దిశగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇలా అరెస్టులు చేయడం ద్వారా అక్కడ మైనారిటీల హక్కులను అణచివేయాలని జమాతే ఇస్లామీ మద్దతుతో అక్కడ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనేది ఈరోజు విస్పష్టం. ఎక్కడ ఏ ముస్లింలకు సంబంధించిన చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాట్లాడే మానవ హక్కులు వీళ్ళందరూ కూడా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న దాని మీద స్పందించడం లేదు అంటేనే ఇక్కడ ఉన్న పక్షపాత ధోరణి మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటానికి ప్రపంచవ్యాప్త హిందువులు వారికి మద్దతు తెలుపుతూనే ఉంటారు. దీనిపై ఇక గట్టి చర్యలు తీసుకోవాల్సింది బంగ్లాదేశ్ ప్రభుత్వమే. తాము సెక్యులర్ దేశం అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఈరోజు మనం ఎంచుకున్న రెండవ అంశం. ఇక మూడవ అంశం, మనం ఎంచుకున్న మూడవ అంశం ఆస్ట్రేలియా దేశానికి సంబంధించింది. ఆస్ట్రేలియా దేశంలో చిన్న పిల్లలు అంటే 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు సోషల్ మీడియాను చేరకుండా నిరోధించడానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదన జరిగింది. ఆ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జరిగిన పిమ్మట నిన్న గురువారం అక్కడ పార్లమెంటుకు సంబంధించి ఈ సంవత్సరం పార్లమెంటు సిట్టింగ్కు చివరి రోజు ఈ చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ చట్టానికి ఆమోదం తెలిపిన తర్వాత ఇక రేపటి నుండి సోషల్ మీడియాలో 16 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వారు ఏ రూపంలోనైనా, అంటే రహస్యంగా కానీ లేదా పేరు మార్చుకొని కానీ తప్పుడు సమాచారం ఇచ్చి కానీ సోషల్ మీడియాలో ఉన్నారని ప్రూవ్ అయితే ఆయా సోషల్ మీడియా సంస్థల మీద 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే $32 మిలియన్ ఫైన్ వేయడానికి ఈరోజు ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. దాని అర్థం ఏమిటంటే ఈ సోషల్ మీడియా సంస్థలు ఏ రూపంలో కానీ అబద్ధం చెప్పైనా కానీ లేదా మాకు చెప్పలేదని కానీ ఇంకో రకంగా వాళ్ళు దాచిపెట్టారని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా తమ ప్లాట్ఫామ్స్లో ఇలాంటి పిల్లలు చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీల మీదే పడుతుంది. ఒకవేళ ఆ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాటి మీద $32 మిలియన్ ఫైన్ పడే అవకాశం ఉంది. ఇది ప్రపంచంలోనే ఒక దేశం. నానాటికి సోషల్ మీడియా పైత్యం విపరీత స్థాయికి చేరిన వేళ, ప్రతి పిల్లవాడు సోషల్ మీడియా అడిక్ట్గా మారుతున్న వేళ ఒక దేశం తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం, ఈ చట్టం ఈరోజు ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక దేశం తీసుకుంది. ఈ చట్టం కానీ సరిగ్గా అమలు చేయగలిగితే ప్రపంచంలోని దేశాలన్నీ కూడా దీన్ని ఒక మోడల్గా తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తద్వారానైనా ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, పిల్లవాడో పిల్లో ఎవరైతే ఈ ఫోన్ అడిక్ట్లుగా మారిపోతున్నారో, తద్వారా ఏర్పడుతున్న మానసిక శారీరక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నిరోధించడానికి వీలవుతుంది. ఈ చట్టం యొక్క అమలును రేపు ప్రపంచం అంతా కూడా నిశితంగా గమనించబోతోంది. ఒకవేళ చట్టం అమలు విజయాన్ని సాధిస్తే భారతదేశంలో కూడా ఈ చట్టం రావడానికి ఎంతో దూరం లేకుండా పోతుంది. ఇది మనం ఎంచుకున్న మూడవ అంశం. ఇక తదుపరి అంశం, ఇది కెనడాకు సంబంధించింది. కెనడాలో గత సంవత్సర కాలంగా భారతీయులపై, భారతీయ రాయబార కార్యాలయాలపై, భారతీయ దౌత్యవేత్తలపై, గుడులపై, గురుద్వారాలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఖలిస్తాన్ మద్దతుదారులు
అన్ని రకాలుగా భారతదేశం నిర్వహించే కార్యక్రమాలని, భారతీయ దేశానికి మద్దతు తెలిపే వారి కార్యక్రమాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒంటారియోలో ఉన్న ఒక హైకోర్టు, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన, ఒంటారియో రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత కోర్టు టొరంటోలో ఉన్న లక్ష్మీనారాయణ్ మందిర్లో భారతీయ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భద్రత కల్పించాలని కెనడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ లక్ష్మీనారాయణ్ మందిర్ నిర్వాహకులు తాము భారతీయ దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అయితే పోలీసులు భద్రత ఏర్పాటు చేయడానికి అంగీకరించడం లేదని, ఇది తప్పని ఒంటారియో అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళారు. అక్కడ వేసిన పిటిషన్ను న్యాయస్థానం వినింది. విన్న తర్వాత ఈ భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, భద్రత కల్పించాలని కోర్టు వారు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆ దేవాలయం నుంచి 100 మీటర్ల లోపు ఎటువంటి ప్రదర్శనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందని, ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాజ్ఞను ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా ఈ తీర్పులో జడ్జి వెల్లడించడం జరిగింది. తద్వారా ఎవరైనా అల్లర్లు సృష్టించాలనుకున్నా, నిరసన ప్రదర్శనలు చేయాలనుకున్నా వాళ్ళు దేవాలయానికి దూరంగా ఉండి నిరసన చేసుకోవచ్చు. కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వీల్లేదు. ఇది ఒక రకంగా ఇటీవల కెనడాలో ఏర్పడిన పరిస్థితులకు అద్దం పడుతోంది. చివరికి దేవాలయంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి అనంటే పోలీసు రక్షణ తీసుకొని చేసే పరిస్థితి, ఇదేదో బంగ్లాదేశో పాకిస్తాన్ కాదు, కెనడా లాంటి సెక్యులర్ మోడ్రన్ డెమోక్రటిక్ నేషన్లోది. ఈ సెక్యులర్ మోడ్రన్ డెమోక్రటిక్ నేషన్లోనే ఈ ఒక మతానికి సంబంధించిన అంశంపై ఇన్ని ఇబ్బందులు ఉంటే ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఎందుకు ఉండవు? అక్కడ జరుగుతున్నది మనకి చాలా తిన్నదిగా అనిపిస్తుంది. ఇకనైనా కెనడా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో సరైన దిశలో వెళ్తుందనే మనం ఆశిద్దాం. ఇక చివరి అంశం అది రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించింది. మనకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ మధ్యలో గట్టిగా యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ వెనుక అమెరికా నేతృత్వంలో నాటో ఉనికిని ప్రశ్నిస్తూ రష్యా ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన వేళ హఠాత్తుగా బైడెన్ కొన్ని నిర్ణయాలు తీసుకుని యుక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయడంతో ఒక్కసారిగా ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం యొక్క రూపురేఖలే మారిపోయాయి. ఒక్కసారిగా రష్యా యుక్రెయిన్పై తీవ్రంగా విరుచుకుపడడం ప్రారంభించింది. 100లాది మిసైల్స్, 100లాది డ్రోన్లు ఈరోజు రష్యా వినియోగిస్తోంది. చివరకు యుక్రెయిన్కు సంబంధించిన ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మొత్తం రష్యా ఈరోజు ధ్వంసం చేసింది. సుమారు 20 నుంచి 25 లక్షల మంది ప్రజలు భయంకరమైన చలిలో ఈ కరెంటు లేకుండా గడపాల్సిన పరిస్థితిని ఈరోజు రష్యా సృష్టించింది. అటు పిమ్మట అమెరికా ఒక అడుగు ముందుకేసి ఇంకొన్ని ఆయుధాలను అవసరమైతే సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఆ దిశగా చర్చలు ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఒక్కసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్కు తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే తాము వ్రోష్నిక్ మిసైల్స్ను యుక్రెయిన్పై ప్రయోగించడానికి వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్రోష్నిక్ మిసైల్స్ ఎంత భయంకరమైనవి ఉంటే అవి కేవలం ఒక బాంబును తీసుకెళ్ళవు, డజన్ల సంఖ్యలో బాంబుల్ని తీసుకెళ్ళి ఒక మిసైల్ ఒక చోట వెళ్తే డజన్ల సంఖ్యలో బాంబులు పేలుతాయి. అంటే ఒకటి విఫలమైనా ఒకటి పేలుతుంది, ఒకదాని తర్వాత ఒకటి పేలుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఆ మిసైల్ పడిన చోట విధ్వంసం తీవ్రంగా ఉంటుంది, ప్రాణాలు ఎవరూ కాపాడుకోలేరు. అలాంటి మిసైల్ను ఈరోజు అవసరం అనుకుంటే యుక్రెయిన్ మీద ప్రయోగిస్తామని, ఎప్పటికైనా యుక్రెయిన్ ఈ యుద్ధాన్ని ఆపడానికి చర్యలు తీసుకోవాలని, ఆయుధాలు దొరుకుతున్నాయి కదా అని రష్యా మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని
ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇదంతా కూడా ఈ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందు జరుగుతున్న ఆటగా ప్యూటిన్ అభివర్ణించారు. ఒక్కసారి ట్రంప్ అధికారంలోకి వస్తే ఆయన ఎంతో తెలివైన వాడని, అనుభవజ్ఞుడని, ఆయన ఈ యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపగలడన్న నమ్మకం నాకుందని కూడా ప్యూటిన్ వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనప్పటికీ జనవరి 20 ట్రంప్ అధ్యక్షుడయ్యేలోగా ఇంకా 1.5 నెల సమయం ఉంది. ఎన్ని మార్పులు ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో సంభవిస్తాయో, పౌరులు ఇబ్బంది పడతారో, ప్రాణాలు కోల్పోతారో, ముఖ్యంగా ఈ చలికాలంలో కరెంటు సరఫరా లేక, హీటర్లు పనిచేయక, యుద్ధం శాంతి ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇంకా ఎన్ని విధ్వంసాల దిశగా యుద్ధం సాగుతుందో వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు మనం ఎంపిక చేసుకున్న చివరి అంశం. ఈ 5 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీకు అందించినవి, ఈ అంశాలలోని విశేషాలు మీకు ఆసక్తి కలిగించాయని ఆశిస్తూ నేటి ఈ 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి సెలవు. రేపు 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో మరికొన్ని అంశాలతో మరలా కలుద్దాం.